హాయ్ అండి. మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతిరోజు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మినీ వ్లాగ్. పొద్దున్నే లేచి ఇంకా బయట వాకిళ్ళు ఊడ్చి నీళ్ళు చల్లి ముగ్గులు పెట్టేసుకొని బయట పనులు చేసేసుకొని అలా ఒక రౌండ్ మొక్కలపై ఒక పట్టు పట్టినాయి ఇవాళ. మొక్కలలో ఏమన్నా చెత్త ఉంటే క్లీన్ చేసుకుంటూ ఇంకా వాటికి నీళ్ళు పట్టుకుంటూ ముందు చూసారా బృంగరాజు, అలోవెరా. ఇంక ఇవైతే అసలు వీటికి డైలీ అసలు వాటర్ అయితే ఫుల్గా పడతానండి నేనైతే. ఇంక ఇక్కడ చూసారు కదా కాగడ మల్లెలు. ఈ కాగడ మల్లె చెట్టు దగ్గర ఎన్ని పిలకలు ఉన్నాయి, ఎన్ని అంట్లు ఉన్నాయంటే చాలా అంటే చాలా ఉన్నాయి. చూసారు కదా తోటకూర. అంటే ఈ చెట్లు పెద్దగా అయినప్పుడు గింజలు అవుతాయి కదా, ఇంకా ఆ చెట్లు తీసేసి నేను ఇంకా వాటి గింజలు అనేది అట్లా మట్టిలో జల్లి పెడతా. ఇంకా అక్కడ తోటకూర అయితే మనం వాటర్ చల్లుతాం కదా, మళ్ళీ ఫ్రెష్గా తోటకూర వస్తుంది. ఇదేమో పచ్చి పసుపు. ఇంకా మీకు నేను పంపించే సబ్బులలో కొన్నిట్లలో పచ్చి పసుపు కూడా యాడ్ అవుతుంది అనమాట. అది నేను వాట్సాప్లో మీకు అడిగి ఆ పచ్చి పసుపు అనేది మీకు పడుతుందా అని అడిగిన తర్వాతే నేను ఆ సబ్బులో ఇది యాడ్ చేయడం జరుగుతుంది. ఫేస్ గ్లోయింగ్ కోసం, పింపుల్స్ ఇట్లా తగ్గుతానికైతే పచ్చి పసుపు నేను ఖచ్చితంగా కొన్ని సోప్స్లలో వాడతాను అనమాట. ఇక్కడేమో పుదీనా చూసిరు కదా ఎంత తాజాగా ఉందో. ఈ ఆకు ఏందో మీకు తెలిస్తే చెప్పండి. చామంతి ఆకు అంటే గనక పప్పులో కాలేసినట్టే, చామంతి ఆకు అయితే కాదు. మేము దీన్ని ద్రావడం అంటామండి. ఇది పూలల్లో వేసి కట్టుకుంటారు ఆకు. చామంతి ఆకు లాగానే ఉంటుంది. ఇంకా మొత్తానికైతే చెట్లలో ఒక రౌండ్ వేసుకున్న, వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి డ్రైలో వేసి చెట్లన్నీ చూసుకుంటా తిరిగిన అనమాట. చాలా రోజులకి వాషింగ్ మిషన్ అయితే నేను మళ్ళీ బట్టలు వేసినానండి, టైం కుదరక. ఓకే మరి బాయ్, ఉంటా. మస్తు పని ఉంది. వీడియోకి ఒక లైక్ ఇచ్చలేండి.